నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. దిగ్విజయంగా జరాసంధ వధ పరిపూర్ణమైపోయింది. శత్రుశేషం లేకుండా ధర్మరాజు చక్కగా రాజసూయ యాగంలో అధిష్ఠితుడై ఉన్నాడు. ఋత్విక్కులందరినీ వరించాడు. ఎంతోమంది బ్రహ్మర్షులు దేవర్షులు ఆ యజ్ఞానికి విచ్చేశారు. ఋత్విక్కులుగా అన్ని వర్ణముల వారు పిలువబడ్డారు. అనేక మంది రాజులు ప్రజలు కూడా చక్కని ఆ రాజసూయ యాగాన్ని దర్శించటానికి ఉత్సాహపడుతూ ఇచ్చేశారు. తతస్తే దేవయజనం బ్రాహ్మణాః సర్వలాంగలైః కృష్ట్వా తత్ర యథామ్నాయం దీక్షాయాంచక్రిరే నృపం. ఆ తరువాత చక్కగా దేవతలను పూజించి వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు బంగారు నాగళ్లతో భూమిని దున్ని పవిత్రం చేసి ఆ తరువాత వేదంలో చెప్పబడిన విధంగా ఆ ధర్మరాజు చేత చక్కగా దీక్షను ధరించేటట్టు చేశారు. రాజసూయ యాగం చేయటానికి వ్రతాన్ని నియమాన్ని చేపట్టాడు ఆ ధర్మరాజు. హైమాహ కిలోపకరణాః వరుణస్య యథాపురా ఇంద్రాదయో లోకపాలాః విరించ భవ సంయుతాః. యజ్ఞదీక్షితుడయ్యాడు ధర్మరాజు. ఆ యజ్ఞంలో ఉపయోగించేటువంటి సాధనాలన్నీ బంగారములతో చేయబడినవే. బంగారు ఉపకరణములే, హైమోపకరణములే తప్ప వేరైనటువంటివి లేవక్కడ. ఇతపూర్వం దేవతలందరూ వరుణుని చేత ఏ విధంగానైతే బంగారు వస్తువులతో దివ్యంగా దివ్యమైన రాజసూయ యాగాన్ని చేయించారో ఆ విధంగా ఈనాడు ధర్మరాజు చేత ఋత్విక్కులు దేవతలు దేవర్షులు అందరూ కలిసి ఆయన చేత యజ్ఞం చేయిస్తూ ఉన్నారు. ఇంద్రుడు ఇత్యాదిగా కలిగిన బ్రహ్మ పరమేశ్వరుడు దిక్పాలకులు వీళ్ళందరితో కూడిన దేవతలంతా యజ్ఞానికి విచ్చేశారు. సగణాః సిద్ధ గంధర్వాః విద్యాధర మహోరగాః మునయో యక్ష రక్షాంసి ఖగ కిన్నర చారణాః. గణములన్నింటితో కూడి, గణములు అంటే వారి వారి వర్గములతో కూడి అనేక మంది దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నరలు, అదేవిధంగా యక్షులు, విద్యాధరులు, సర్పశ్రేష్ఠులు, మునులు, అదేవిధంగా రాక్షస శ్రేష్ఠులు, అనేక రకములైన పక్షులు, పక్షరూపములు కలిగినటువంటి దేవతలు వీళ్ళందరూ ఆ యజ్ఞానికి విచ్చేశారు. రాజానశ్చ సమాహూతాః రాజపత్న్యశ్చ సర్వశః రాజసూయం సమీయుస్మ రాజ్ఞః పాండుసుతస్య వై మేనిరే కృష్ణ భక్తస్య సూపపన్నమవిస్మితాః. అనేక మంది రాజులు వారి కుటుంబంతో సహా వచ్చారు. వారి పత్నులతో సహా అన్ని వైపుల నుంచి అనేక మంది రాజులు రాజసూయ యాగానికి వచ్చారు. ఆ పాండు కుమారుడు జరిపేటువంటి యాగాన్ని చూచి ఆనందించాలనేటువంటి సత్సంకల్పంతో వాళ్ళందరి హృదయంలో ఒక చక్కని భావన కలిగింది. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడే యజ్ఞాన్ని సంరక్షిస్తూ వారికి అండగా ఉన్నాడు పాండవులకు. కృష్ణ భక్తులైనటువంటి పాండవులు ఇంత గొప్పదైనటువంటి రాజసూయ యాగాన్ని నిర్వహించడం అనేది ఆశ్చర్యమేం కాదు. పరమాత్ముని అనుగ్రహం ఉన్నట్లయితే ఎంతటి కార్యాన్నైనా నిర్వహించటం సాధ్యమవుతుంది. దానికి ఉదాహరణ ఎవరంటే పాండవులే. ఇది వీరికి తగినదే. ఇంత గొప్ప యాగాన్ని వీరే చేయగలరు. ఎందుకంటే అచంచలమైనటువంటి భక్తిపరులు కాబట్టి. అయాజయన్ మహారాజం యాజకాః దేవవర్చసః
రాజసూయేన విధివత్ ప్రాచేతసమివామరాః. ఆ యజ్ఞాన్ని చేయించేటువంటి ఋత్విక్కులు కానీ, ఉద్గాత, బ్రహ్మ ఇత్యాదిగా కలిగినటువంటి వారంతా దేవతలతో సమానమైన కాంతి కలిగినటువంటి వారై ఆ రాజసూయ యాగంతో విధి ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా వరుణదేవుడు ఏ విధంగానైతే దేవతల చేత రాజసూయ యాగాన్ని జరిపించుకున్నాడో అంత శ్రద్ధగా ఈనాడు ధర్మరాజు కూడా అటువంటి దేవ సమానులైన ఋత్విక్కులతో తన యొక్క యాగాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాడు. సౌత్యే అహన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్ అపూజయన్ మహాభాగాన్ యథావత్తు సుసమాహితః. ఇంకా ఆ యజ్ఞంలో ఒక ఉత్తమమైనటువంటి రోజు, చివరి రోజు సౌత్యే అహని, సోమలతాపానము, సోమరసాన్ని పానం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి సందర్భం. ఆ రోజే అవబృధ స్నానం కూడా చెయ్యాలి. యజ్ఞ స్నానం, సోమలతాపానం. ఈ కార్యముల నిర్వహించవలసినటువంటి సమయం రానే వచ్చింది. ఆ యజ్ఞంలో అక్కడున్నటువంటి ఆ యజ్ఞం చేయించిన మహానుభావుల్ని, అలాగే సభలో ఉన్న పెద్దలని, వీళ్ళందరినీ తగిన విధంగా శ్రద్ధతో కూడినటువంటి వాడై ధర్మరాజు ఆ రోజు సోమలతాపానం చేసేటువంటి రోజు, అవబృధ స్నానం చేసేటువంటి రోజున వాళ్ళందరినీ పూజించాడు. సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః నాధ్యగచ్చన్ననైకాంత్యాత్ సహదేవః తదాబ్రవీత్. అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ రోజున ఎవరిని ముందుగా పూజించాలి, అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అనే సందేహం వచ్చింది. ఆ సభలో అనేక మంది మహానుభావులు ఉన్నారు, భీష్మాదులు ఉన్నారు, ద్రోణాదులు ఉన్నారు, గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి మహారాజులు ఉన్నారు, గొప్ప వంశాలకి చెందిన వాళ్ళు ఉన్నారు, వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరికి అగ్రపూజ, మొట్టమొదటిగా ఎవరిని పూజించాలి అనేటువంటి ఒక సమస్య వచ్చింది. ఆ సమయంలో నాధ్యగచ్చన్ అనైకాంత్యాత్ సహదేవః తదాబ్రవీత్. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే ధర్మరాజుల వారు వెంటనే, చిన్నవాడైనప్పటికీ సహదేవుడు, పాండవులలో చిట్ట చివరివాడు సహదేవుడు ఇలా అంటున్నాడు: అర్హతి హ్యచ్యుత శ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాం పతి ఏష వై దేవతా సర్వాః దేశకాల ధనాదయః. అన్నయ్య ధర్మరాజా, మహారాజా, అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అందరికన్నా మొదట పూజింపదగినటువంటి వాడు, మొట్టమొదటి పూజ అందుకోదగినటువంటి వాడు, అగ్రపూజ తీసుకోవలసినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడే తప్ప వేరొకరెవరున్నారు? ఆయన్ని పూజించటమే శ్రేష్టమైన పని. యదువంశానికి శిరోమణి అతడు. సమస్తమైన దేవతల్ని పూజించినట్టే కృష్ణుణ్ణి పూజిస్తే. ఆయనలో సర్వస్తమైన దేవతలు ఉన్నారు. సమస్తమైన దేశాలు, కాలాలు, ధనాదులు ఇవన్నీ ఆ పరమాత్ముని యొక్క స్వరూపమే. ఆయన అనుగ్రహం వల్లే మనం ఈనాడు ఇలా ఉన్నాం. అగ్రపూజ అందుకోదగినటువంటి వాడు కృష్ణ పరమాత్మయే అని సహదేవుడు చెప్పాడు. కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయుల్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ లీలలు తానయై తగ వెలెంగెడు ఎక్కటి తేజము నెక్కటి తేజమీషుడున్. గొప్ప తేజస్సు ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే. కాలము ఆయనే, దేశము ఆయనే, ఈ యజ్ఞస్వరూపుడు ఆయనే, గురువు ఆయనే, కర్మ అకర్త క్రియ అన్నీ తానే అయి ఉన్నాడు. పరమాత్ముడు మంత్రము ఆయనే, అగ్ని ఆయనే, అలాగే యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞభోక్త ఆయనే అయి ఉన్నాడు. సమస్తమైన బ్రాహ్మణోత్తముల యొక్క స్వరూపాలు కూడా ఆయనే ఉన్నాడు. సాంఖ్యాది యోగములు కానీ, జన్మములు, మానవుల దేహధారుల యొక్క జన్మము, స్థితి, లయము ఇవన్నీ నడిపించడానికి ప్రధానమైన కారణం ఎవరనుకుంటున్నావు? ఈ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే. దివ్య తేజస్వరూపుడైనటువంటి ఇతడే అగ్రపూజకు అర్హుడన్నయ్యా అన్నాడు సహదేవుడు. యదాత్మకమిదం విశ్వం కృతవశ్చ యదాత్మకాః
అగ్నిరాహుతయో మంత్రా సాంఖ్యం యోగశ్చ యత్పరః. ఈ విశ్వమంతా అతని స్వరూపమే ఉన్నది. సమస్తమైన క్రతువులు ఆయన తేజములే తప్ప వేరొకటి కాదు. అగ్ని కానీ, అగ్నిలో వేసేటువంటి ఆహుతులు కానీ, మంత్రాలు కానీ, సాంఖ్యాది యోగములు కానీ, యోగం కానీ, యోగశాస్త్రములు కానీ, ఇవన్నీ ఎవరు? మంత్రములతో సహా అన్నీ ఆ కృష్ణస్వరూపమే. ఇన్ని భిన్న భిన్నములుగా కనిపిస్తున్నటువంటి ద్రవ్యాదులు, యజ్ఞస్వరూపాలు, ఈ దేహధారులు, మహాత్ములైన రాజులు, దేవర్షులు, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? ఆయన స్వరూపులే. ఆయన్ని పూజిస్తే అందరినీ పూజించినట్టే. ఏక ఏవాద్వితీయోసౌ ఏతదాత్మ్యమిదం జగత్ ఆత్మనాత్మాశ్రయ సభ్యా సృజత్యవతి హంత్యజః. ఇతడొక్కడే అందరి యందు అంతర్యామిగా ఉంటాడు, ద్వితీయమైనది లేదు. ఏక ఏవ, ఇతడే ఈ సమస్తమైన జగత్తును వ్యాపించి ఉన్నవాడు, అందరికీ ఆత్మస్వరూపుడై అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. ఐతదాత్మ్యమిదం సర్వం అని శృతిలో వర్ణించినట్లుగా సమస్తాన్ని సృష్టించి నడిపించి లయం చేసేటువంటి వాడి పరమాత్ముడే అన్నయ్య, ఇంకా సందేహపడతావేమిటన్నాడు. వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయ ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాది లక్షణం. ప్రతి ఒక్క జీవి, దేహాన్ని ధరించినటువంటి జీవులందరూ అనేక కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరి యొక్క అనుగ్రహ విశేషం వల్ల? ఈ పరమాత్ముడైనటువంటి ఈ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం వల్లనే శ్రేయస్సును కలిగించేటువంటి చతుర్విధ పురుషార్థ సంబంధములైన కర్మలను మానవులు ఆచరిస్తున్నారు. ధర్మార్థ కామమోక్షములను అందించేటువంటి పరమాత్ముడు అన్నయ్య శ్రీకృష్ణుడంటే. ఆయన పర్యవేక్షణలోనే సమస్తమైన కర్మలు నడుస్తూ ఉన్నాయి. శ్రేయ ధర్మాది లక్షణం సర్వ, ధర్మాది లక్షణమైన సమస్త శ్రేయస్సును ప్రతి ఒక్కడూ పొందడానికి కారణభూతుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడే అన్నాడు. తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం ఏవంచేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్. ఈ పురుషోత్తముణ్ణి గనక నీవు పూజించినట్లయితే, జగత్తునకు ఈశ్వరుడు, అనంతుడు, సర్వశక్తి సంపన్నుడు, సత్వగుణ సమన్వితుడు, ఇతడే అగ్రపూజకు అర్హుడై ఉన్నాడు. ఇతన్ని పూజించినట్లయితే సమస్తమైన భూతములను పూజించినట్లే. ఆత్మనశ్చార్హణం భవేత్ సర్వభూతానాం, అన్ని ప్రాణులు ఆయనలో ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాణులను పూజించినట్టు అవుతుందన్నాడు. సర్వభూతాత్మభూతాయ కృష్ణాయ అనన్య దర్శినే దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్చత. సమస్త ప్రాణిస్వరూపుడైనటువంటి వాడు, అనన్యమైనటువంటి దివ్యమైన స్వరూపము కలిగినటువంటి వాడు అయిన ఈ శ్రీకృష్ణుడే పరిపూర్ణుడు, శాంతస్వరూపుడు. నీవు చేసేటువంటి ఈ యజ్ఞానికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందదలుచుకుంటే అన్నయ్య, అనంతమైన పుణ్యాన్ని నీవు కోరుకున్నట్లయితే మొట్టమొదటి పూజ ఇవ్వవలసింది శ్రీకృష్ణునకే. దేయం ఆయనకే ఇవ్వాలి. ఇత్యుక్త్వా సహదేవో భూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్ తచ్ఛ్రుత్వా తుష్టువు సర్వే సాధు సాధ్వితి సత్తమా. ఈ విధంగా సహదేవుడు పలకంగానే సభలో ఉన్న వాళ్ళంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మంచి మాట చెప్పాడు సహదేవుడు, చిన్నవాడైనా అని ఆ కృష్ణుని యొక్క మహిమ తెలిసినటువంటి సహదేవుడు చెప్పి ఊరుకోగానే సభలో ఉన్నవాళ్ళు బాగు 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 అని చెప్పి ఆ సహదేవుణ్ణి చక్కగా అందరూ మెచ్చుకున్నారు. శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదాం సమర్హయధృషీకేశం ప్రీతః ప్రణయ విహ్వలః. ఈ విధంగా బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ ఆ శ్రీకృష్ణుడే ఉత్తముడు, ప్రథమ పూజకు అర్హుడని చెప్పంగానే సహదేవుని యొక్క సూచన మేరకు సభలో ఉన్నటువంటి అందరి యొక్క అంగీకారంతో హృషీకేశుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమతో అనురాగంతో ప్రీతుడై ధర్మరాజు శ్రద్ధగా పూజించాడు.
తత్పాదావనిద్యాపహ శిరసా లోకపావనీః సభార్య సానుజామాత్య సకుటుంబో అవహన్ముద. ఒక పక్క బ్రాహ్మణోత్తములు చక్కగా వేదమంత్రములతో ఆ స్వామిని స్తుతిస్తూ ఉంటే, ఆ శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను చక్కగా కడిగి లోకాన్ని పవిత్రం చేసేటువంటి ఆ పాద స్పర్శతో పునీతమైన జలాన్ని శిరస్సున ధరించినటువంటి వాడై ధర్మరాజు తనతో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులందరికీ ఆ నీటిని చక్కగా శిరస్సు మీద చల్లాడు. సభార్య సానుజామాత్య, మంత్రులతోనూ సోదరులతోనూ భార్యతోనూ కూడినటువంటి వాడై కుటుంబ సమేతంగా ఆనందంతో శ్రీకృష్ణుని పాదములు కడిగిన జలాన్ని శిరస్సున ధరించాడు. వాసోభిః పీతకౌసేయైః భూషణైశ్చ మహాధనైః అర్చయిత్వా అశ్రుపూర్ణాక్షో నాశకత్ సమవేక్షితుం. చక్కని పట్టు వస్త్రాలతో ఆ శ్రీకృష్ణ స్వామిని సత్కరించాడు. గొప్ప విలువైనటువంటి చక్కని ధనములు ఆభరణాలు సమర్పించుకున్నాడు. ఆనంద బాష్పాలతో కూడినటువంటి నేత్రములతో ఆ స్వామిని పూజిస్తూ స్వామి రూపాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాడు. ఎందువల్లంటే ఆనందాతిశయం వల్ల కలిగినటువంటి ఆనంద బాష్పాలు కంట్లో నుంచి అలా కిందకి జాలువారుతూ ఉంటే కళ్ళన్నీ నీళ్లతో నిండి ఎదురుకుండా ఉన్న కృష్ణస్వరూపం స్పష్టంగా కనిపించటం లేదు ధర్మరాజునకు. అంత ప్రీతిగా కృష్ణుణ్ణి అర్చిస్తున్నాడు శ్రద్ధగా ధర్మరాజు. ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః నమో జయేతి నేముస్తం నిపేతు పుష్పవృష్టయః. ఈ విధంగా పూజింపబడుతూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూచి సభలో ఉన్న జనులందరూ రెండు చేతులు జోడించి ఆశ్చర్యంగా ఆ కృష్ణుణ్ణి చూస్తూ అలా ఉండిపోయారు. జయ జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ అని ఆ కృష్ణుడికి చక్కగా జయ జయధ్వానాలు పలుకుతూ నమస్కారములు పదే పదే చెబుతూ పుష్పవృష్టిని కురిపించారు ఆ శ్రీకృష్ణుని మీద, కృష్ణుణ్ణి అర్చిస్తున్నటువంటి ధర్మరాజు మీద. ఇత్థం నిశమ్య దమఘోష సుతస్వపీఠాత్ ఉత్థాయ కృష్ణగుణవర్ణన జాతమన్యుః ఉత్క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షి సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః. అందరూ జయ జయధ్వానాలు పలుకుతూ నమస్కారం చేస్తూ ఉంటే ఆ సభలో ఒక్కడు మాత్రం అది తట్టుకోలేకపోయాడు. ఎవరతను అంటే దమఘోషుని సుతుడు, చేతిపాలకుడైన దమఘోషుని పుత్రుడైనటువంటి శిశుపాలుడు ఆ సభలోనే ఉన్నాడు. కృష్ణుణ్ణి పెద్దను చేసి అగ్రపూజ చెయ్యటం అతడికి ఇష్టం లేదు. ఈ జయ జయధ్వానాలు వింటూ ఉంటే అతడికి కర్ణ కఠోరంగా ఉంది, చెవులో శూలం పెట్టి పొడిచినట్లుగా ఉంది. తాను కూర్చున్నటువంటి సింహాసనం మీద నుంచి దిగ్గున లేచాడు ఒక్కసారి. కృష్ణుని యొక్క సద్గుణాలను అందరూ వర్ణిస్తూ ఉంటే పవిత్రంగా అతడికి కోపం పుట్టుకొచ్చింది లోపల నుంచి. చెయ్యెత్తాడు, లేచి నిలబడి ఆపండి అంటున్నాడు. ఆ సదస్సులో బాగా రోషంతో కూడిన నేత్రములు కలిగినటువంటి వాడై భృకుటిని ముడిచి ఆ శ్రీకృష్ణ స్వామి వింటూ ఉండంగా పరుషమైనటువంటి కఠినమైన నిందతో కూడిన వాక్యాలు మాట్లాడటం ప్రారంభించాడు. అంతటి పెద్ద సభలో అందరూ కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటే తట్టుకోలేక ఆ శిశుపాలుడు భయం లేనివాడై నిర్భీతుడై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కర్కశమైన మాటలు చెయ్యెత్తి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెప్పేది నేనే, ఈ సభలో ఎక్కడున్నానో ఎవరూ వెతుక్కోకర్లేదు అన్నట్టుగా గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈశో దురత్యయః కాలః ఇతి సత్యవతీ శృతిః వృద్ధానామపి యద్బుద్ధిః బాలవాక్యైః విభిద్యతే. కాలము దారుణమైనది, దాటలేనిది అని కదా వేదవాక్యం. అది నిజమే. ఎంతటి వారైనా కాలాన్ని అతిక్రమించలేరు, అది నిజమే. అందువల్లనే ఈనాడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మహానుభావులు, పండితులు, వయస్సులో పెద్దవాళ్ళు, గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు, రాజవంశాల్లో జన్మించిన వారు, దేవర్షులు, మహర్షులు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా చిన్నవాడైనటువంటి సహదేవుడు ఏదో మాట్లాడాడని అతని మాటకి విలువనిచ్చి ఏం చేస్తున్నారు ఈ పెద్దలంతా? తికమకపడ్డారు. వాళ్ళ బుద్ధులన్నీ చెలించిపోయినాయి, స్థిరమైన బుద్ధి లేకుండా ఉన్నారు. సహదేవుడు చిన్నవాడు, అతని మాటకి విలువిచ్చారు. ఇదే కాల వైపరీత్యం అంటే.
యూయం పాత్రవిదాం శ్రేష్ఠాః మామంధ్వం బాలభాషితం సదసస్పతయ సర్వే కృష్ణో యత్సమ్మతోర్హణే. మీరందరూ ఎంతో యోగ్యత కలిగిన వారు కదా ఈ సభలో ఉన్న వాళ్ళంతా. మీరందరూ పిల్లవాని మాటలు పట్టించుకుంటారేంటి? కృష్ణుడికి అగ్రపూజ చేయమని సహదేవుడు చెబితే అదే మాట మీరు పట్టుకున్నారే. అసలు కృష్ణుడు ఏ విధంగా అర్హుడు, అతన్ని పూజించమని సహదేవుడు చెప్పడం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటలు పరిగణింపదగినవే కాదు. తపో విద్యా వ్రతధరాన్ జ్ఞాన విధ్వస్త కల్మషాన్ పరమర్షీన్ బ్రహ్మనిష్టాన్ లోకపాలైశ్చ పూజితాన్. ఈ సభలో అగ్రపూజ పొందడానికి అర్హులు లేరా? ఎంతమంది తపస్విజనులున్నారు, విద్యావంతులున్నారు, అనేక వ్రతములు చేసిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానంతో సమస్తమైన పాపాన్ని పోగొట్టుకున్నటువంటి పవిత్రులున్నారు, బ్రహ్మర్షులున్నారు, దేవర్షులున్నారు, లోకపాలకులున్నారు, పూజింపదగిన వాళ్ళు అనేక మంది ఈ సభలో ఉన్న అగ్రులైనటువంటి మహానుభావులందరినీ అతిక్రమించి సదసస్పతినతిక్రమ్య గోపాల కులపాంసన యథాకాకః పురోడా శంసపర్యాం కథమర్హతి. సభలో ఇంతమంది గొప్పవారు ఉండంగా వాళ్ళందరినీ విడిచిపెట్టి గోవుల్ని రక్షించేటువంటి యదువంశానికి నష్టకారకుడైనటువంటి ఈ కృష్ణుణ్ణి, గోవుల్ని పాలించినటువంటి కృష్ణుణ్ణి మీరు పూజిస్తున్నారా? ఇంతమంది మహానుభావుల్ని విడిచిపెట్టి. ఇది ఎలా ఉందో తెలుసా? ఒక కాకికి దేవతలు పొందేటువంటి ఆవిర్భాగాన్ని అందించినట్లుగా ఉంది. ఏ విధంగా కాకి దేవతలకు అర్పించే పవిత్రమైనటువంటి ఆ ఆవిర్భాగాన్ని స్వీకరించడానికి అర్హత లేనిదో, అదేవిధంగా కృష్ణుడు కూడా అగ్రపూజకు అనర్హుడంటున్నాడు ఈ శిశుపాలుడు. వర్ణాశ్రమ కులాపేత సర్వధర్మ బహిష్కృత సైరవర్తీ గుణైర్హీన సపర్యాం కథమర్హతి. ఇతడికి వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించడం చేత కాదు, వాటన్నిటికన్నా అతీతమైన వాడు. అవును, వర్ణాశ్రమ ధర్మాలు సామాన్యులైనటువంటి మనబోటికి వాళ్ళకే కానీ పరమాత్మకు ఉంటాయా? అవి అంటవు. అతడు చెప్పేది నిజమే, ఒక రకంగా నిందిస్తున్నప్పటికీ అందులో స్తుతి మాత్రమే వినిపిస్తోంది. సర్వధర్మ బహిష్కృత, సమస్తమైనటువంటి ధర్మముల నుంచి విడిపడినటువంటి వాడు, ఏ ధర్మాలు ఆచరించడు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు, గుణరహితుడు, గుణైర్హీన, నిర్గుణుడని పరమాత్మకు కూడా పేరున్నది కదా. సపర్యాం కథమర్హతి, ప్రథమ పూజకి ఇతడు అర్హుడు ఎలా అవుతాడు? ఇతడు వర్ణాశ్రమ ధర్మాలు పాటించడు, ధర్మస్వరూపం తెలియదు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు, గుణాలు లేవు, సద్గుణాలు. ఇతడిని ఎంతోమంది గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఇతడికి అగ్రపూజ చేస్తారేమిటి కృష్ణుడికి? యయాతినా ఏషాంతు కులం శప్తం సద్భిర్బహిష్కృతం వృధాపానరతం శశ్వత్ సపర్యాం కథమర్హతి. ఇదివరకు ఏనాడో యయాతి ఈ యదువంశీయుల్ని శపించాడు. వీళ్ళు చక్రవర్తులు అవడానికి అవకాశం లేకుండా పోయింది యయాతి శాపం చేత. వీళ్ళందరూ సత్పురుషుల చేత బహిష్కరింపబడినటువంటి వారు ఇది వంశీయులంతా కూడా. ఎప్పుడూ కూడా మద్యం మీద ఆసక్తి కలిగినటువంటి వారు. అలాంటి వాళ్ళల్లో ఈ కృష్ణుడు కూడా ఉన్నాడు. అతనికి అగ్రపూజ చేయాలని మీరు ఎలా నిర్ణయిస్తారు ఇంతమంది పెద్దవాళ్ళు ఉంటే అని నానా రకాలుగా ఆ శ్రీకృష్ణ స్వామిని సభాముఖంగా నిందించటం ప్రారంభించాడు శిశుపాలుడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇంకా క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.